అబ్బబ్బబ్బా! చేపల పులుసు ఇలా పెట్టారంటేనండి కంచాలు కంచాలు లాగిచ్చేయాల్సిందే, అంత టేస్ట్గా ఉంటుంది. అస్సలు టేస్ట్ అంటే నార్మల్ టేస్ట్ కాదు. ఈ చేపల పులుసుకి చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చున్నారు. ఈ చేపల పులుసు తిని రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చావా, ఏ రెస్టారెంట్ నుంచి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంత బాగుంటుంది చేపల పులుసు. చేపల పులుసులో తలకాయ మొక్క ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అసలు తలకాయ మిస్ చేసుకోరు ఎవ్వరు కూడా. ఎందుకంటే రుచి అంతా తలకాయలోనే ఉంటుందని ఫస్ట్. అందుకే తలకాయ మొక్క వేసుకుని అయితే టేస్ట్ చేస్తామండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఒక్కసారి చేపల పులుసు ఈ పద్ధతిలో పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 2 kgs లైవ్ ఫిష్ తెచ్చుకున్నామండి. ఆ 2 kgs లైవ్ ఫిష్ని చక్కగా క్లీన్ చేయించుకొని తీసుకొచ్చాము. దానిలో పసుపు ఉప్పు వేసి అలా కలిపేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఎందుకంటే పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టడం వల్ల దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందండి. ఆ తర్వాత క్లీన్ చేసుకుందాం. పక్కన పెట్టేశాక ఇప్పుడు కూరలోకి ఎంత చింతపండు కావాలో అంత చింతపండు తీసుకుందాం. సుమారు 200 గ్రాముల చింతపండు తీసుకోండి. ఆ 200 గ్రాముల చింతపండు గిన్నెలో వేసుకుని కడుక్కుని మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకోండి. అంటే మనం కూర ప్రిపేర్ చేసుకునే ముందే మనం ఎన్ని చేపలు అయితే తెచ్చుకున్నామో అన్ని చేపలకి తగ్గట్టుగా ఆ చింతపండు అనేది తీసుకోవాలండి. అప్పుడే కూర అనేది రుచి వస్తుంది. చేపల కూరకి ఎప్పుడు కూడా చింతపండు అనేది పర్ఫెక్ట్గా వేస్తే, అంటే చింతపండు కారం ఉప్పు అనేది పర్ఫెక్ట్గా వేస్తే రుచి అనేది అమోఘమండి. ఆ రుచి అంతా చింతపండుతో వస్తుందో చేపలతో వస్తుందో తెలియదు, కానీ అంత టేస్ట్ వస్తుంది. అది తీసుకుని ఆ చింతపండు కడిగి నానబెట్టుకుని దాన్ని గోరువెచ్చటి నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి కలియపెట్టి పక్కన పెట్టాం కదండి, ఆ ముక్కల్ని తీసుకుని బాగా 4-5 సార్లు కడుక్కోండి. ఆ మొత్తం ఉన్న తేగుడంతా వచ్చింది చూసారా, అది మొత్తం పోయేదాకా 4-5 సార్లు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత కట్టెల పొయ్యి వెలిగించుకుని లోతుది పెద్దది ఒక దబరా పెట్టుకోండి. ఎందుకంటే చిన్న చేపలై చిన్న పీసులైనా పెద్ద చేపలైనా మనం పెద్ద చేపల పులుసుకి ఎప్పుడు పెద్ద దబరైనా పెట్టుకోవాలండి. పెద్ద దబరా పెట్టుకోవటం వల్లే చేపల పులుసులో ఖాళీ ఉంటుంది, ప్లస్ మొక్క విడలదు, మొక్క మీద మొక్క ఎక్కదు. ఎప్పుడు కూడా లోతుది పెద్దది దబరా పెట్టుకోండి. అది పొయ్యి మీద పెట్టుకుని ఆ దబరాలో ఆయిల్ పోసుకోండి. చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువే పట్టిద్దండి. కొంచెం కొంచెం అయితే పోసుకోకూడదు. ఒక 200 గ్రాముల దాకా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్నాక ఆ ఆయిల్ కాగినాక దాంట్లో మెంతులు జీలకర్ర వేయండి. ఆ ఆయిల్లో ఆ మెంతులు జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక సన్నగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి. ఆ పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కోసుకోండి. ఆ సన్నగా కోసుకున్న ముక్కలన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఆ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే ఒక 5-6 పచ్చిమిరకాయలు తీసుకుని కట్ చేసుకుని అవి కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఒక 10-15 కట్టల దాకా ఉల్లిబొందు తీసుకోండి. కర్రీలో ఉల్లిబొందు అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. ఉల్లిబొందు లేకపోతే కర్రీ బాగోదు, టేస్ట్ రాదు. ఒక 10-15 కట్టల దాకా ఉల్లిబొందు. అదే ఉల్లిబొందు అంటే తెలియని వాళ్ళకి స్ప్రింగ్ ఆనియన్స్ అండి, లేదా ఉల్లికాడలు తీసుకుని ఉల్లిబొందు క్లీన్గా చక్కగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే చివర్లో మట్టి అనేది ఉంటుంది అండ్ ఏర్లు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకుని చక్కగా క్లీన్ చేసుకుని కడుక్కుని మట్టి లేకుండా క్లీన్ చేసిన తర్వాత దాన్ని చక్కగా కట్ చేసుకోండి సన్నగా. తర్వాత ఒక కట్ట కొత్తిమీర తీసుకోండి. ఆ కొత్తిమీరని కూడా క్లీన్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిపోయిన తర్వాత ఆ ఉల్లిబొందు కొత్తిమీర వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉల్లిబొందు కొత్తిమీర ఫ్రై అయిపోయిన తర్వాత అయ్యేటప్పుడు కొంచెం ఒక చిన్న పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసి కొంచెం పసుపు వేసి ఫ్రై చేయండి. ఈ 3 ఫ్రై అయ్యేటప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు ముద్ద చేసి ఆ ఆయిల్లో వేయండి. ఈ ఆయిల్లో వేసాక వాటితో పాటు ధనియాలు జీలకర్ర మెంతుల ముద్ద కూడా
చక్కగా వేగిపోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది కూరకి. మొత్తం కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఆయిల్ అనేది ఎట్లా వచ్చిందో. ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఉంటాయి కదండి, ఆ చేప ముక్కలన్నీ ఈ ఆయిల్లో వేసేయండి. మొత్తం వేసుకుని ఈ చేప ముక్కలు వేసినప్పుడు అయితే ఫస్ట్ టైం అయితే గరిటె అనేది పెట్టి తిప్పుకోవచ్చండి. తర్వాత నుంచి చేపల కూరలో గరిటె అనేది పెట్టకూడదు. చేపల కూరలో గరిటె అనేది పెట్టి తిప్పితే చేప ముక్కలన్నీ పప్పు అయిపోతాయండి. అందుకే గరిటె అనేది పెట్టద్దు. ఈ చేప ముక్కలన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి తిప్పుకోండి. అవి తిప్పుకున్న తర్వాత అవి ఫస్ట్ టైం అయితే గట్టి పెట్టుకుంటాం కదండి, తర్వాత నుంచి అయితే గట్టి పెట్టుకోవద్దు. అవి ఇలా 2 చేతులతో దబరా పెట్టుకుని చక్కగా కదుపుకోవాలండి. అవి కదుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద వదిలేయాలి. అలా వదిలేయటం వల్ల మనము ఏమైతే ఆయిల్లో ఫ్రై చేసామో ఆ ఫ్లేవర్ అంతా చేప ముక్కకు పట్టి మంచి అరోమా టేస్ట్ అనేది చేప ముక్క వస్తుందండి. అలా రావటం వల్ల ఆ ముక్కలకి పట్టిన ఫ్లేవర్ అంతా పులుసులో దిగి ఆ టేస్ట్ పులుసుకి కూడా పట్టి చేపల పులుసు టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. అస్సలు ఒక్కసారి ఇలా ఈ పద్ధతిలో చేపల పులుసు చేసుకుని మీరు తిన్నారంటే అస్సలు ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు. అంత టేస్ట్గా ఉంటుంది. మీకే అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 10 లేదా 15 నిమిషాలు గ్యాస్ స్టవ్ అనుకోండి, ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయండి. 10 నిమిషాలు చాలండి. 15 నిమిషాలు కరకల అయితే మేము నిప్పుల మీద చేస్తున్నాం కదా. ఆ తర్వాత కారం అండి. కారం అనేది చేపల పులుసుకి ఎప్పుడూ ఎక్కువే పట్టిద్ది. ఎందుకంటే చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువే పట్టిద్ది. కారం ఎక్కువ తినేవాళ్ళు మీకు ఎంత తగ్గట్టు అంత కారం వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. అందుకే సరిపడా వేసుకుంటేనే బాగుంటుందండి. చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాము, కారం వేసేసుకున్నాము. కారం వేసుకున్న తర్వాత చింతపండు పిసికి పక్కన పెట్టుకున్న గుజ్జు నీళ్ళు ఉంటాయి కదండి, ఆ పులుసు వేసేసాము. ఆ పులుసు వేసేసి ఒకసారి దబరా పెట్టి మొత్తం తిప్పుకున్నామండి. తిప్పుకుంటే కారం పులుసు మొత్తం కలిసి ముక్కలన్నీ కలిసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి చక్కగా కలుస్తుంది. లేకపోతే కలవదండి. అలా పెట్టేసి మూత పెట్టేసాము. మూత పెట్టేసి మేము మంట అనేది అయితే తీసేసామండి. శాంతం మంట అనేది తీసేసి నిప్పుల మీద పెట్టేసాము. ఆ నిప్పుల మీద కొత్తలాడుతుంది. ఆ కొత్తలాడేటప్పుడు కొంచెం కొత్తిమీర వేయండి. ఆ కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి చూడండి. కూర అయితే చాలా చాలా టేస్ట్గా వస్తుంది. నిప్పుల మీద వదిలేయండి. అలా వదిలేయటం వల్ల చిన్నటి సెగ తగిలి ఆ చింతపండు పులుసులో ముక్క పులుసు అనేది ఉడికి మొత్తం పట్టిద్ది. అలా వదిలేసామండి. మేము మంట అయితే పెట్టలేదు. ఒక 10 నిమిషాలు నిప్పుల మీద వదిలేస్తే కూర అనేది రెడీ అయిపోయింది. చూడండి, పులుసు కూడా చిక్కగా వచ్చేసారా, చాలా చిక్కగా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ చేపల కూరలో మనం వాటర్ అనేది వాడలేదు. మీరు గమనించారు లేదు, ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే వాడాము. ఈ పద్ధతిలో మీరు చేపల పులుసు చేయండి. చాలా అయితే చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎవరికన్నా పెట్టినా చేపల పులుసు ఎలా చేశారని మిమ్మల్ని అడుగుతారు ఎదురు. అంత టేస్టీగా వస్తుందండి ఈ పులుసు. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ పద్ధతిలో మాత్రం చేపల పులుసు చేయటం మర్చిపోకండి. ప్లీజ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.